హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే తిరుపతికి వెళ్ళినప్పుడు లాగు. నేను పెట్టేసానేమో అనుకున్నాను. కానీ చేయలేదు, వీడియో అయితే పెట్టలేదు. అందుకే ఇప్పుడు లేట్ పోస్ట్ ఇది. ఏమనుకోకండి. చాలా రోజులైంది తిరుపతికి వెళ్ళొచ్చి. తర్వాత ఇప్పుడు పెడుతున్నాను ఈ వ్లాగ్ అయితే. యాజ్ యూజువల్‌గా మార్నింగే లేచి పూజ చేసేసుకొని రెడీ అయ్యి బయలుదేరాం తిరుపతికి. ఆ రోజు ఫస్ట్ టైం అండి. నా కొడుకైతే రానన్నాడు. అందుకే ఇంట్లోనే వదిలేసి వెళ్ళాము. అంటే మార్నింగ్ వెళ్ళి నైట్ కల్లా వద్దాంలే అనుకుని వెళ్దాంలే అనుకున్నాము. అందుకే వెళ్ళాము. ఇది 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్నాము ముందే. అందుకు వెళ్ళాము నేను, మా ఆయన, అలాగే మా ఆయన ఫ్రెండ్ కూడా వచ్చారు అలాగే మాతో పాటు తిరుపతికి. మేము ముగ్గురైతే వెళ్ళాము. మధ్యలో వాళ్ళ అత్తగారు కూడా వచ్చారు. నలుగురయ్యాము. నలుగురైతే వెళ్ళాము తిరుపతికి. ఇక్కడైతే మేము 6:30కి అలా బయలుదేరాము బెంగుళూరు నుంచి. అక్కడ 11 కల్లా రీచ్ అయిపోయాము. 11:30 కల్లా రీచ్ అయ్యాము. పైన కొండ మీద వెళ్ళేపటికే మాకు ఆల్మోస్ట్ 12 అయిందేమో నాకు తెలిసి. 12 కల్లా వెళ్ళిపోయాము పైకి. మాకు ఆఫ్టర్నూన్ ఉండింది, 2:30కి ఉండింది దర్శనం అయితే. అందుకే ఇంకా కొండ మీద దర్శనానికి వెళ్ళిపోయాము. పోయిన తర్వాత అక్కడే మా ఆయన ఫ్రెండ్ వచ్చారన్నారు కదా! వాళ్ళదేదో షాప్ ఉండింది. అక్కడే మేము లంచ్ చేసేసుకొని తర్వాత బ్యాగ్స్ కూడా కార్‌లోనే పెట్టేసాము. అక్కడ పెట్టేసి వెళ్ళాం దర్శనానికైతే. నైట్ రిటర్న్‌కి వచ్చేద్దాంలే అనుకున్నట్టు వెళ్ళాము. కానీ తొందరగా అవుతుందని అనుకోలేదు. ఎప్పుడు మేము తిరుపతికెళ్ళినా అని ఒక 2 డేస్ స్టే చేసే వస్తాము. అక్కడ కొండ మీద ఒక రోజు, మరి తర్వాత కాళహస్తికెళ్ళి, మరి కాణిపాకంకెళ్ళి అలా అన్ని దర్శనాలు చూసుకొని వస్తాము. ఆ రోజైతే అవ్వలేదు. డైరెక్ట్ మార్నింగ్ వెళ్ళాము. నైట్ కల్లా వచ్చేసాం మేము బెంగుళూరుకి రిటర్న్. దర్శనం అవుతుందో లేదో అనుకున్నాం మేమైతే. ఎంతసేపు అవుతుందేమో అనుకున్నాము. కానీ వెళ్ళాము. 2:30కేమో వెళ్ళిపోయాము క్యూ లైన్‌లోకి. వెళ్ళిన తర్వాత మరి మాకు రిటర్న్ వచ్చేపాటికే 5:30, 6 అయిందనుకుంటా నాకు తెలిసి. బయట తర్వాత ప్రసాదం తీసుకొని అంతా బయటకొచ్చేపాటికే 6 అయిపోయింటుంది నాకు తెలిసి. తొందరగానే అయిపోయింది దర్శనం అయితే మాకైతే. చాలా బాగా అయింది దర్శనము. అనుకోలేదు, ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేమైతే. కానీ అంటారు కదా! ఆ దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాల్సిందే అని. మనం ఎంత అనుకున్నా అని ఎన్ని సార్లు ట్రై చేసినా అవ్వదది. అది ఎప్పుడు వెళ్ళాలని ఉంటే, ఎప్పుడు రాసిపెట్టింటే అలా అవుతుందంటారు కదా! అలాగేనేమో. నిజంగా కొండ ఎక్కుతుంటే చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ఉందండి. చాలా కూల్‌గా ఉంటుంది కొండ ఎక్కేటప్పుడు. నడుచుకొని వెళ్తే ఇంకా బావుంటుందేమో నాకు తెలిసి. పెళ్ళైన కొత్తలో మేము వెళ్ళాము. తర్వాత మా బాబు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు నడుచుకొని వెళ్ళలేదు. అంతకుముందు వెళ్ళాను పెళ్ళికి ముందు కూడా. తర్వాత కూడా ఇప్పుడైతే వెళ్ళలేదు. అది కూడా ఎప్పుడవుతుందో తెలీదు. చూడాలి. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నవనిత చోర గోవింద, పశుగణ పాలక గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురతి నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నా వాయిస్ విని భయపడకండి. ఏదో అలా ట్రై చేశాను కొంచెం, అంతే. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. మేమైతే నైట్ బెంగళూరుకి రిటర్న్ బయలుదేరిపోయాము. ఆ రోజు నైట్ 11:30 కల్లా బెంగళూరులో ఉన్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మా బాబు డ్యాన్స్ క్లాస్లో యాన్యువల్ డే ఉన్నింది, డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నింది. అందుకే వచ్చేసాము. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.